హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నారా, లేక జైల్లో చంపేశారా? జైల్లో చంపేశారు అనేటువంటి వార్త నిన్న నుంచి చాలా పెద్ద ఎత్తున వైరల్గా మారింది. ముందుగా ఆఫ్ఘన్ టైమ్స్ వాళ్ళు ఈ వార్తను ప్రచురించారట. తర్వాత బెలుచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ వాళ్ళు ఈ వార్తని బాగా వైరల్ చేశారు. తర్వాత పాకిస్తాన్లో ఉన్నటువంటి ఈ ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు, ఇతని పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, సానుభూతి పనులు అందరూ రోడ్ల మీదకి వచ్చి చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేయడం మొదలెట్టారు. ఇమ్రాన్ ఖాన్ సోదరి మనులు కూడా, అంటే వాళ్ళ సిస్టర్స్ కూడా జైలుకి వచ్చి ఇమ్రాన్ ఖాన్ మాకు చూపించండి అని ఆందోళన దిగారు. కానీ వాళ్ళని ఎలో చేయకుండా వాళ్ళని నిర్బంధించారు. ఇమ్రాన్ ఖాన్ పార్టీ కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేశారు. ఇంతెందుకు చేస్తున్నారు? ఇమ్రాన్ ఖాన్ బతికే గనక ఉండి ఉంటే వాళ్ళ చెల్లెలకి చూపించాలి కదా, వాళ్ళ కార్యకర్తలకు, వాళ్ళ నాయకులకు ఎవరికోరు చూపించాలి కదా అనేది నిన్న నుంచి చాలా పెద్ద చర్చ ఉంది. వదంతుల మీద వీడియో చేయొద్దని నిన్న వీడియో చేయలేదు. కానీ ఇప్పుడే లేటెస్ట్ గా పాకిస్తాన్ రక్షణ శాఖ వాళ్ళు ఒక ప్రకటన రిలీజ్ చేసినట్టుగా మన వార్తల్లో చూస్తా ఉన్నాం. ఇమ్రాన్ ఖాన్ బాగానే ఉన్నాడు, అతనికి సరైన ట్రీట్మెంట్ అందుతుంది, కొద్దిగా వెటకారంగా జైల్లోనే ఆయన చాలా సౌకర్యవంతంగా ఉన్నారు, 5 స్టార్ హోటల్ కంటే కూడా ఎక్కువ సౌకర్యాలు ఆయనకు అందుతున్నాయని చెప్పే ప్రయత్నం చేశారు. 5 స్టార్ హోటల్ కంటే జైలు ఎట సౌకర్యాలు అందుతాయి? అతి కాకపోతే అసలు నిజంగా ఇమ్రాన్ ఖాన్ బతికే ఉంటే ఎందుకు వాళ్ళ సిస్టర్స్కి ఇమ్రాన్ ఖాన్ చూపించట్లేదు? గతంలో ఇమ్రాన్ ఖాన్ ఏప్రిల్లో ప్రకటన చేశాడు, నన్ను ఇక్కడ చంపాలని చూస్తున్నారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నన్ను హింసిస్తున్నారు, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీరు అమెరికాతో చేతులు కలిపి నన్ను ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడ అని చెప్పేసి ఆయన ప్రకటన చేశారు. గత కొంతకాలంగా వాళ్ళ సిస్టర్స్కి అంటే మామూలుగా అపాయింట్మెంట్ చూపిస్తారు కదా, కానీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు జైలు అధికారులు. ఎందుకు ఇవ్వట్లేదు? ములాఖాత్కి వచ్చిన ఇబ్బంది ఏంటి అసలు? ఎందుకు అంత సీక్రెట్గా ఇమ్రాన్ ఖాన్ ఉంచుతున్నారు జైల్లో? 2013 మే 6వ తారీఖున 150కి పైగా అవినీతి కేసులు ఇమ్రాన్ ఖాన్ మీద పెట్టి అతని జైలుకి పంపించింది పాకిస్తాన్ ఆర్మీ. అంటే అక్కడ పెత్తనం మొత్తం పాకిస్తాన్ ఆర్మీదే. పాకిస్తాన్ ఆర్మీకి అనుకూలంగా ఉంటే ఒక రకంగా, అనుకూలంగా లేకపోతే మరో రకంగా ఉంటారు వాళ్ళు. గతంలో ఇమ్రాన్ ఖాన్ ప్రైమ్ మినిస్టర్ కావడానికి ఉపయోగపడింది పాకిస్తాన్ ఆర్మీనే. తర్వాత అతన్ని పదవి నుంచి దించేసింది పాకిస్తాన్ ఆర్మీనే. అతన్ని ఇప్పుడు జైల్లో పెట్టి ఇబ్బంది పెడుతుంది పాకిస్తాన్ ఆర్మీనే. గతంలో నవాజ్ షరీఫ్ మీద కోపంతో అతన్ని దించేసి ఇమ్రాన్ ఖాన్ పదవి మీద కూర్చోబెట్టారు. తర్వాత ఇమ్రాన్ ఖాన్ చెప్పినట్టు వింటలేదని చెప్పేసి ఇమ్రాన్ ఖాన్ దించేసి అవినీతి కేసులు పెట్టి జైల్లో పెట్టారు. కారణం ఏంటంటే ఇమ్రాన్ ఖాన్ జైల్లో పెట్టడానికి ఇమ్రాన్ ఖాన్కి ప్రజా మద్దతు పెద్ద ఎత్తున ఉంది. ఇప్పుడు మోస్ట్ పాపులర్ లీడర్స్లో పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ ఉంటారు. మొన్న ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీని ఎన్నికల్లో పోటీ చేయనీయకపోతే ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుగా ఇండిపెండెంట్స్గా పోటీ చేశారు. ఇండిపెండెంట్స్గా పోటీ చేసి 100 మంది గెలిచారు ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు. ఆయన ఫోటో పెట్టుకొని 100 మంది ఇండిపెండెంట్స్ గెలిచారు. కానీ వాళ్ళు ఇండిపెండెంట్స్గా ఉన్నారు కాబట్టి అధికారం వాళ్ళ చేతిలో లేదు. మామూలుగా ఇప్పుడు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే షెహబాజ్ షరీఫ్ ఉన్నారో అతని పార్టీ కంటే కూడా ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ఎక్కువ మంది గెలిచారు. కాకపోతే అతనేమో పార్టీగా ఉన్నాడు, వీళ్ళేమో ఇండిపెండెంట్స్గా ఉన్నారు కాబట్టి అతను ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. అదే ఇమ్రాన్ ఖాన్ పార్టీ కనుక ఎన్నికల్లో పోటీ చేస్తుంటే ఖచ్చితంగా ఇమ్రాన్ ఖాన్ పార్టీయే గెలిచి ఉండేది. ఇమ్రాన్ ఖాన్ పార్టీకి సంబంధించిన వ్యక్తే ప్రైమ్ మినిస్టర్గా ఉండుండేవాళ్ళు. ఇమ్రాన్ ఖాన్ ఈ పార్టీ జైలు నుంచి రిలీజ్ అయ్యేవాళ్ళు కూడా. అంటే చూడండి, అక్కడ అసలు ప్రజాస్వామ్యం అనేది పేరుకే ఉంటుంది, మొత్తం నియంతృత్వం, అరాచకం, ఆర్మీ పెత్తనం. ఇప్పటికే పాకిస్తాన్లో ఇంటర్నల్గా చాలా పెద్ద తిరుగుబాటు జరుగుతూ ఉన్నాయి. ఆ తిరుగుబాటుకు తోడు ఇప్పుడు నిజంగా గనక ఇమ్రాన్ ఖాన్కి ఏమైనా అయితే పాకిస్తాన్ తట్టుకోలేదు. ఇప్పటికే పీఓకేలో తిరుగుబాటు మనం చూస్తూ ఉన్నాం, ఆజాదీ కావాలని. కరెక్ట్గా అదే ఆజాదీ నినాదం ఇమ్రాన్ ఖాన్ జైలు గోడల ముందు వినపడతా ఉంది. మాకు స్వతంత్రం కావాలి. ఎవరి నుంచి కావాలి స్వతంత్రం? పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి, పాకిస్తాన్ ఆర్మీ నుంచి. చూశారు కదా, పాకిస్తాన్లో పాకిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి, పాకిస్తాన్ ఆర్మీ నుంచి స్వతంత్రం కావాలని నినాదాలు చేస్తున్నారు. పీఓకేలో ఏ నినాదం అయితే విన్నామో, బెలుచిస్తాన్లో ఏ నినాదం అయితే విన్నామో, సింధులో ఏ నినాదం అయితే విన్నామో, ఇలా పాకిస్తాన్ అంతా అదే నినాదం వినపడతా ఉంది. అవతల వాళ్ళ మీద విద్వేషంతో, అవతల వాళ్ళ మీద కోపంతో పాకిస్తాన్ ప్రజలందరినీ గాలి కొదిలేసి, వాళ్ళ సంక్షేమాన్ని, వాళ్ళ అభివృద్ధిని గాలి కొదిలేసి, వాళ్ళకు వస్తున్న డబ్బులంతా ఉగ్రవాదులకు తగలబెట్టి ప్రజల్ని మర్చిపోయి పాలిస్తే ఏదో ఒక రోజు ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. ఇలా ఆ తిరుగుబాటే పాకిస్తాన్లో వస్తూ ఉంది. నిజంగా ఇమ్రాన్ ఖాన్ చనిపోతే దానికి అంకురార్పణ పడ్డట్టే లెక్క. పాకిస్తాన్లో తిరుగుబాటు ఏదో కారణం అయితే కాలుగా తిరుగుబాటుకి, ఆ తిరుగుబాటుకి ఇమ్రాన్ ఖాన్ మరణం ఆజ్యం పోసింది. అందుకనే ఆర్మీ కూడా భయపడింది, అత్యవసర మీటింగ్ పెట్టుకుంది. ఏమీ కాలేదని చెప్తుంది. మరి ఏమీ కానప్పుడు ఇమ్రాన్ ఖాన్ పార్టీ నాయకులకో లేదా వాళ్ళ కుటుంబ సభ్యులకో ఇమ్రాన్ ఖాన్ చూపించడానికి ఉన్న అభ్యంతరాలు ఏంటి? దీనికి సమాధానం ఉండదు. చూద్దాం, దీనికి ఏమైనా సమాధానం వస్తే అప్పుడు మళ్ళీ మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కానీ పాకిస్తాన్లో ఉన్న ఇంటర్నల్ ఇష్యూస్ మీద, దానికి గల కారణాల మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఎప్పుడైనా ఒక విషయం నేను బలంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. చాలా వీడియోలో ఇప్పటికే చెప్పాను, విద్వేషంతో బతికేవాడు ఎప్పుడూ కూడా సరిగా బతకలేడు. ప్రేమతో బతికినవాడు బతికినట్టు, విద్వేషంతో బతికేవాడు, అవతల వాడి మీద రగిలిపోతూ బతికేవాడు ఎప్పుడూ కూడా సరిగా బతకలేడు. ఇలా పాకిస్తాన్ దానికి పెద్ద ఉదాహరణ. థ్యాంక్ యూ.